గ్రైండర్ జార్లోకి వేసుకుంటున్నాను. పెసరపప్పు మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే అల్లం ఇలా పెసరపప్పు మొత్తం గ్రైండర్ జార్లోకి వేసుకొని మనం పెసరట్లలాగా వేసేసుకోవడానికి ఇలా మిక్స్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇలా 4 పచ్చిమిరపకాయలు మనం కారం ఎక్కువ తక్కువ చూసి కలుపుకోవచ్చు. తగినంత ఉప్పు ఇప్పుడు మనం వేసేసుకుంటే సరిపోద్దండి. వాటర్ వేసుకొని మనం పల్చటి మనం అట్లా ఎలా వీలుగా అట్లా వేసుకునేంత కన్సిస్టెన్సీ వీలుగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇది చాలా బాగుంటుందండి, చాలా వెరైటీగా కూడా ఉంటుంది. మీకు తెలుసు కదా, గ్రీన్ పెసలతో మామూలుగా చేసుకుంటూ ఉంటారు, కానీ ఇది పెసరపప్పు, ఇది మూంగ్ దాల్ అంటుంటారు. ఈ పెసరపప్పుతో అట్లు చాలా టేస్టీగా ఉంటాయండి. మామూలుగా ఇలాగైనా అట్ల కింద కూడా తినచ్చు, కాకపోతే కర్రీలోకి చేసుకుని తింటే మనకి ఇంకా బాగుంటుందండి అన్నంలోకి. దీనికి ఆనియన్ పేస్ట్ అవసరం పడుతుంది. ఇంతకు ముందు కూడా ఆనియన్ పేస్ట్ నేను ఎలా తయారు చేయాలో చూపించాను కదా. ఫస్ట్ అయితే అట్ల రుబ్బు అయితే ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను అట్లు వేసుకోవడానికి. చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ